రాకేష్ అప్పుడే స్టార్ట్ చేసిన వీడియో. హలో హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెలర్స్ లైఫ్. సో ఇదేంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో, అందుకే కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు వచ్చేసి రాకేష్ అండ్ నేను నిజామాబాద్ అబ్బాయిని. సో ఇక్కడ నేను ప్రజెంట్ అబుదాబిలో ఉన్నాను. నేను అబుదాబికి వచ్చేసి 2 years అవుతుంది. సో నాకు ఈ బ్లాగ్ చేయాలని ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు చేయాలనుకుంటున్నాను మీకు చెప్తాను. నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. సో 2 yearsలో నాకు టైం లేకపోవడం వల్ల నేను బేసిక్ ఎక్కడికి తిరగలేదు, అంటే ప్లేస్ ఎక్కడ చూడలేదు. బేసిక్ ఏంటంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఈ ఇయర్ మాత్రం ఫిక్స్ అయిపోయినాను ఇక్కడ ఉన్న బెస్ట్ ప్లేసెస్ అండ్ ప్లేసెస్ గురించి అన్నిటి గురించి మీకు చెప్పాలనుకున్నాను. సో నేను వెళ్ళి చూడడమే కాకుండా మీ అందరికి చూపించాలనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నా డైలీ రొటీన్ ఏంటి, నా గురించి ఏంటో ఈ ఫస్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో టుడేస్ మై ఫస్ట్ బ్లాగ్ ఈస్ మై హోమ్ టూర్. నేను ఎక్కడున్నాను అండ్ నా చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అండ్ నా డైలీ రొటీన్ ఈరోజు మీరు చూడబోతున్నారు. సో ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. సో లెట్ us begin my first video. హాయ్ గైస్, ఇప్పుడు నేను మా ఫ్లాట్ ఉంటున్నాను. నేను మీకు ఇక్కడ కింది నుంచి నేను ఫ్లాట్కి వెళ్ళి నా బయట నుండి అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి మా ఏరియా మొత్తం మీకు చూపించబోతున్నాను. ఒకసారి వెళ్ళిస్తాను. సో గాయస్, ఇప్పుడు నేను మా ఫ్లాట్ కిందికి వచ్చాను. ఇప్పుడు మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది, కనిపిస్తుంది చూడండి ఫ్లాట్స్. ఇదే ఇది బ్రిడ్జెస్. మా ఫ్లాట్ వచ్చేసి నేమ్ వచ్చేసి బ్రిడ్జెస్. ఇక్కడ మీకు ఈ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, టవర్స్. ఇక్కడ ఈ 3 towers ఉన్నాయి. ఇక్కడ ఇటు 3 ఉంటాయి, అటు 3 ఉంటాయి, టోటల్ 6 towers. సో నేను ఉండేది వచ్చేసి 4th tower. ఇప్పుడు మనం 4th tower కింద నుండి ఇప్పుడు నా ఫ్లాట్కి ఎలా వెళ్దాం అనేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం సో గాయస్, ఇప్పుడు కరెక్ట్ మనం టవర్ 4 కింద ఉన్నాము, అంటే నేను ఉండబోయే అపార్ట్మెంట్ కింద. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. సో ఇలా లోపలికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి మనం 19th floor నా అపార్ట్మెంట్, నా ఫ్లాట్కి వెళ్దాము. సో గాయస్, కార్డు పెట్టాలి. కార్డు పెట్టకపోతే మీకు యాక్సెస్ కార్డు లేకపోతే అలా లేదు దీంట్లో, లిఫ్ట్ దగ్గర నుండి. సో ఇప్పుడు మనం 19th floorకి వెళ్దాం. సో గైస్, 19th floorకి వచ్చేసాము మనం. ఇప్పుడు నా ఫ్లాట్కి వెళ్తాం. సో ఇదే స్ట్రైట్లో కార్నర్లో ఉంది చూడండి, అదే నా ఫ్లాట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. గైస్, ఇప్పుడు నా ఫ్లాట్ డోర్ నుంచున్నాము. సో తొందరగా వెళ్ళి మనం లోపల చూపిద్దాం రండి. సో గైస్, ఇప్పుడు నా ఫ్లాట్ లోపలికి వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు లోపల ఏమేమి అన్నీ ఒకటి చూపిస్తాను రండి. ఇదే హాల్. ఈ హాల్లో ఇప్పుడు ఇక్కడ 3 sofas ఉన్నాయి, చూపిస్తాను అని. అండ్ ఈ సోఫాకి నాకు చాలా మంచి అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం నైట్ టైమ్స్ నైట్ అవుట్ చేసినంత ఇక్కడే సోఫాలో. నాకు ఈ ఫ్లాట్ మొత్తంలో 3 ప్లేస్లు చాలా ఇష్టం. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఆ 3 ప్లేస్లే. అందులో ఇది ఒకటి సోఫా. ఎందుకంటే నైట్లో నేను ఇక్కడ ప్రొజెక్టర్, ఇక్కడ వాల్ చూడండి, ఇక్కడ ఈ వాల్లో, ఇక్కడ ఈ వాల్కి నేను ప్రొజెక్టర్ పెడతాను. ప్రొజెక్టర్ పెట్టి ఇక్కడ ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సోఫాలో కూర్చొని నైట్ అంతా నేను ఒక్కొక్కసారి మూవీ చూసి అలా పడుకుంటానంటే మ్యాక్సిమం నైట్ అవుట్లు మొత్తం మ్యాక్సిమం ఇక్కడే ఉంటాను నేను. అండ్ ఇది కాకుండా నాకు ఇంకా 2 ఇష్టమైన ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ హాల్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా ఉంది. కిచెన్ ఏరియా ఏమేమి ఉన్నాయి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ సోఫా పక్కన మీకు ఒక డైనింగ్ టేబుల్ ఉంది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కాకుండా ఇక్కడ గ్లాస్ విండో ఫ్రేమ్ ఉంది. ఈ విండో ఫ్రేమ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ విండో ఫ్రేమ్ నుంచి ఇక్కడ మీకు సముద్రం ఇదంతా కనిపిస్తుంది. సో వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న సైకిల్ ఉంది. ఇది చూడడానికి చిన్నపిల్లలు వాడుకునే సైకిల్లా ఉంటుంది, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్సిమం ఇది ఒక 80 to 90 kgs వెయిట్ ఆపుతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ సైకిల్.
అంటే మన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్లనో ఇది ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఇక్కడ బ్యాటరీ సిగ్నల్ కూడా చూస్తుంది. ఇక్కడ దీనికి జస్ట్ మనం రేస్ చేస్తే సరిపోతుంది. మనం రేస్ చేస్తే ముందుకెళ్తుంది, మనం తొక్కాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. వచ్చి డబుల్ డోర్ ఫ్రిడ్జ్. మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టైర్ ఉంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. ఓవెన్. ఇక్కడ అన్ని కబోర్డ్స్ ఉన్నాయి సామాన్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చిన కబోర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ బెడ్రూమ్ ఉంది, అటు వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్. అండ్ ఇప్పుడు నా బెడ్రూమ్ చూస్తాను రెడ్డిలో. వచ్చేసి షూ ర్యాక్. ఇక్కడ అన్ని నా షూస్ ఉంటాయి. ఇది నా షూ ర్యాక్ అనమాట. అండ్ నా బెడ్రూమ్కి వెళ్ళాము. ఇది వచ్చేసి నా బెడ్రూమ్, అది నా బెడ్ చూడండి. అండ్ మీకు చెప్పాను కదా నాకు ఇష్టమైన 3 ప్లేస్లు ఉన్నాయి ఫ్లాట్లో అని చెప్పేసి. ఒకటి అది సోఫా, నైట్ టైంలో అక్కడ స్పెండ్ చేశాను. ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ అనమాట మార్నింగ్ టైంలో ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే కట్టెలు తీస్తే మాత్రం అత్తిరిపోయే వ్యూ ఉంటుంది. చూసాను సో ఇదేనమాట. అంటే నా బెడ్ పక్కన ఇలా కర్టెన్ ఓపెన్ చేయగానే ఇట్లా మార్నింగ్ ఇలా ఇంత మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ నీకు రోడ్, బిల్డింగ్స్ అండ్ ముందు సముద్రం ఉంటుంది. చాలా మంచి వ్యూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఫాగు అండ్ సన్ రైజింగ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. కింద మీరు అక్కడ చూస్తే అక్కడ ఓపెన్ జిమ్ అండ్ అక్కడ వాటర్ ఫౌంటైన్లా ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్దాం. కిందకి వెళ్ళి చూస్తాను. చలో మరి ఇంకొక థర్డ్ ప్లేస్, నాకు నచ్చిన థర్డ్ ప్లేస్ ఉంది కదా, అదేంటో చూపిస్తాను రండి. అండ్ ఇదే నేను ఇందాక అన్నాను చూడండి, నేను మూవీ చూస్తానని చెప్పేసి ఇదే నా ప్రొజెక్టర్. సో ఇప్పుడు మనము అక్కడ నా థర్డ్ ప్లేస్కి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి నా కబర్డ్. బట్టలన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఆ థర్డ్ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, డైలీ ఈవినింగ్ టైంలో నేను టీ తాగే టైంలో టీ తాగుతూ ఆ థర్డ్ ప్లేస్లో నేను టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. నా టీ రెడీగా ఉంది. సో టీ తాగుతూ మాట్లాడుకుందాం మనం. రండి. ఇప్పుడు నేను చెప్పాను కదా థర్డ్ ప్లేస్ వెళ్తున్నాం రండి. ప్లేస్ ఏంటంటే బాల్కనీ. ఈ ఫ్లాట్ మొత్తంలో అద్భుతమైన ప్లేస్ అనేది ఉందంటే అది బాల్కనీ మాత్రమే. మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చూడండి. వ్యూ చూడండి. డైలీ ఈవినింగ్ మినిమం ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ ఇక్కడ నేను టీ తాగుతూ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది ఈవినింగ్ పూట. అంటే ఫ్రెష్ ఎయిర్ అండ్ మంచి వ్యూ ఉంటుంది. ముందు మీరు అక్కడ చూసినట్లయితే మీరు ముందు అటు చూస్తే అక్కడ సముద్రం ఉంటుంది. అండ్ అక్కడ చూడండి ఐలాండ్ కూడా ఉంది.
ఇక్కడ ఎలా అంటే ఇది ఐలాండ్లో ఉంటాము, ఇది మిడిల్లో ఉంటుంది అనమాట అపార్ట్మెంట్స్. ఇక్కడ ఈ రోడ్స్ ఇవన్నీ చుట్టూ మొత్తం సముద్రం ఉంటుంది. మీరు ఇక్కడ అక్కడ సముద్రం చూసి మా ముందు బీచ్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన కిందికి వెళ్ళి ఆ ఓపెన్ బీచ్ జిమ్ అండ్ ఆ వాటర్ ఫౌంటైన్ మీకు అవి చూపించిన తర్వాత జిమ్ కూడా మనం బీచ్ కూడా వెళ్దాము. అక్కడ జెట్స్కి అండ్ బోటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో టీ తాగేసి మనం కిందికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఫ్లాట్ కిందికి వచ్చాము. మీకు పైనుంచి చూపించాను కదా, ఇక్కడ ఫౌంటైన్ అండ్ ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మన కిందికి వెళ్ళి వ్యూ మొత్తం చూద్దాం. ఇక్కడ ఇదంతా వచ్చేసి ఇక్కడ ఒక పూల్ ఉంటుంది అండ్ కిడ్స్, ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా. ఇదంతా ప్లేయింగ్ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కిడ్స్ అందరూ ఆడుకుంటారు ఇక్కడ. అండ్ అక్కడ వచ్చేసి మా స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఇక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చోడానికి. ఇటు వచ్చేసి స్మోకింగ్ ఏరియా అక్కడ. అండ్ మనం ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇక్కడ కిందికి వెళ్ళి చూద్దాం. అంటే ఇక్కడ ఇదంతా ఏంటంటే వాకింగ్ అండ్ జాగింగ్ చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 10 రౌండ్స్ కొడితే చాలు, నీకు ఏ వర్కౌట్ కానీ ఏ జిమ్ కానీ అవసరం లేదు. సో అంత పెద్ద ఉంటుంది ఇక్కడ ఏరియా మొత్తం. కానీ జాగింగ్ అండ్ వాకింగ్కి బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ నైట్ టైంలో ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ చాలా కూల్గా వస్తుంది. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడ కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి చూద్దాం. సో ఇది ఇక్కడ పైకి అలా మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ రోడ్ వస్తుంది. ఇది ఈ రోడ్డు కింద అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇదన్నమాట వ్యూ. ఇలా వాటర్ పోతుంటాయి. ఇక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చోవడానికి. కానీ వ్యూ మాత్రం అసలు అది. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఒక 8 months అవుతుంది. ఇంతకుముందు మేము వేరే సిటీ అవుట్స్కట్లో ఉంటుండే. ఫస్ట్లో నచ్చలేదు ఈ ప్లేస్, బట్ ఇక్కడ వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం సూపర్గా నచ్చింది ప్లేస్ అయితే. ఎందుకంటే చుట్టుపక్కల అక్కడ అటు బీచ్ అండ్ ఇక్కడ ఈ ప్లేస్ అని ఏంటంటే చాలా బాగుంటాయి. మీకు ఆఫ్ వచ్చిందంటే బోర్ కొట్టకుండా ఒక్కటి తిరిగినా సరే టైంపాస్ అయిపోతుంది. అపార్ట్మెంట్ కింద ఇక్కడ ఈ వాకింగ్ ఏరియా అండ్ అటు సైడ్ జిమ్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇక్కడ నుండి ఆ లాస్ట్ మొత్తం అక్కడ వరకు ఇలా ఉంటుంది మొత్తం. ఇది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ ఎలా అయితే 4-5 kilometers చుట్టూ మనకు పార్క్స్ బెంచెస్ ఇవన్నీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. అంటే వాటర్ ఈ చుట్టూ అక్కడ ఇది జస్ట్ వార్మప్ చేయడానికి డైలీ చేస్తుంటారు ఇక్కడ ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో. అప్పుడప్పుడు మేము కూడా వస్తాం, కానీ మా బద్ధకం ఎక్కం కాబట్టి మేము ఎక్కరాము. చాలా మస్తు అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీచ్కి వెళ్దాం. సో ఇలా స్ట్రైట్ వెళ్ళి అక్కడ లెఫ్ట్కి వెళ్తే రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ని క్రాస్ అవుతే మనకు బీచ్ వస్తుంది. సో ఇప్పుడు బీచ్కి వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సో గాయ్స్, ఫైనల్లీ ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ సిగ్నల్ పడింది, నేను చెప్పాను కదా ఈ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడే ఉన్నాము, మీరు రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఇండియా లెక్క ఇప్పుడు మనము హ్యాండ్ పెట్టేసి ఇట్లా సిగ్నల్ దాటేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి.
మనం అట్లా చేయి పట్టుకొని వెళ్తుంటే వాడు మన కారు మీద ఎక్కించుకొని వెళ్తాడు పైకి. అంత స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. మెయిన్గా మనం భయపడాల్సిందంటే పోలీసు వాళ్ళకి కాదు, వాళ్ళు వేసే ఫైన్ల గురించి. అంత కాస్ట్లీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసాం ఇక్కడ. ఇప్పుడు నేను మీకు బీచ్ దగ్గర దాకా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం చూడండి. సో గాయ్స్, ఫైనల్లీ వీఆర్ హియర్ అట్ ద బీచ్. చూడండి బీచ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం మనం. అసలు ఇప్పుడు సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యేటప్పుడు ఇక్కడ వ్యూ అయితే అదిరిపోతుంది. ఇంకొంచెం సన్ కిందికి వచ్చిన తర్వాత వ్యూ చూడాలి. అసలు నార్మల్గా ఉంటుంది. హైలైట్ వ్యూ అసలు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ వాటర్, అండ్ ఇక్కడ చెట్లు, అండ్ ఇక్కడ బోట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మధ్యలో చెట్లు ఉంటాయి. రౌండ్ ఇట్లా బోటింగ్ చేయొచ్చు. అది మాత్రం వ్యూ అదిరిపోతుంది. ఒకవేళ ట్రై చేస్తాను. ఒకవేళ వ్యూ ఉంటే మాత్రం నేను బోటింగ్ చేసి మీకు చూపించేస్తాను. సో గాయ్స్, ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనం. వాటర్ దగ్గర వచ్చేసాము. ఇక్కడ జరుగుతుంది బోటింగ్ అయితే, బట్ ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అలౌ చేయరనుకుంటున్నాను. సో గాయ్స్, ఇదనమాట లుక్. వ్యూ అయితే అసలు అదిరిపోయింది. మెయిన్గా ఏంటంటే నాకు ఈ టైంలో చాలా ఇష్టం. ఇప్పుడు ఈ టైం 5:30 అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 5:30 నుంచి మీకు 7 వరకు వ్యూ మాత్రం అదిరిపోతుంది. అసలు నార్మల్ కాదు. అండ్ ఈ సన్సెట్ అవుతుంటే ఈ వాటరు, అండ్ అక్కడ బోటింగు. అండ్ ఇప్పుడు ఫ్రైడే కాదు, ఈరోజు థర్స్డే. ఫ్రైడే అయితే నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే రోజు ఏంటంటే అక్కడ ముందు కార్నిష్లో అక్కడ అందరు ఫ్యామిలీస్ వస్తారనమాట. ఫ్యామిలీస్ వచ్చేసి అక్కడ సిట్టింగ్ అంటే టెంట్స్ అవన్నీ తెచ్చుకొని ఫ్యామిలీస్తో మొత్తం అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు అది మీకు వ్యూ చూపిస్తాను నేను. బట్ ఫ్రైడే కాదు కాబట్టి ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. బట్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ముందుకు వెళ్తే మేము మ్యాక్సిమం ఇప్పుడు ముందుకు అక్కడ ఫిషింగ్ ఉంది. మేము అప్పుడప్పుడు అక్కడ ఫిషింగ్కి వెళ్తాం అనమాట. సో ఆ స్పాట్ మీకు చూపిస్తాను. ముందుకెళ్ళి అక్కడ ఫిషింగ్ చేస్తారు చాలామంది. సో అక్కడ ఫిషింగ్ చేస్తారు. ఆ ఫిషింగ్ దగ్గర యాక్చువల్లీ మేము ఇలా వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మీకు అక్కడ ఆ స్పాట్ చూపించేసి అక్కడ నుండి మళ్ళీ అక్కడ మనం కార్నిష్ బీచ్ సైడ్, మెయిన్ బీచ్ సైడ్ వెళ్దాం. అక్కడ చూద్దాం అక్కడ పబ్లిక్ ఉన్నారు లేదా, ఎలా ఉందో పరిస్థితి ఈరోజు. ఇప్పుడు మనము ఒక 360 degrees వ్యూ చూద్దాం ఇప్పుడు రౌండ్గా. సన్ కొంచెం కొంచెం కిందికి వస్తున్నాడు. మనం ముందుకెళ్ళి ఆ ఫిషింగ్ స్పాట్ అండ్ అక్కడ మెయిన్ బీచ్కి వెళ్దాము. బీచ్కి వెళ్ళి చూద్దాము. వీలైతే మ్యాక్సిమం మేము బోటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా చూపిస్తాను బోటింగ్ ఎలా చేస్తారు అనేది, ఇక్కడ ఎట్లా ఉందో స్పాట్ అనేది. మ్యాక్సిమం ఇప్పుడు రేపు ఫ్రైడే కాబట్టి థర్స్డే రోజు ఫ్యామిలీస్ అందరూ రావాలి. ఒకవేళ ఉంటే మాత్రము కలర్ఫుల్ లైటింగ్ అంతా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం అక్కడ స్పాట్కి వెళ్ళేసి అక్కడికి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫిషింగ్ స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ మ్యాక్సిమం అందరూ వచ్చేసి ఫిషింగ్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు రాలేరు. మ్యాక్సిమం అయితే మార్నింగ్ టైంలో 11 తర్వాత మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో అయితే చాలామంది ఉంటారు. అంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలామంది ఉంటారు. మేము ఒక 2 times వచ్చాము. నెక్స్ట్ మీకు ఒకసారి ఆ వీడియో కూడా ట్రై చేశాను పెట్టడానికి ఫిషింగ్ది. సో ఇది వ్యూ. ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడైతే ఫిషింగ్ చేసేవారు ఎవరు లేదు కాబట్టి మనం మెయిన్ బీచ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మెయిన్ బీచ్కి అక్కడ ముందు ఇట్లా స్ట్రైట్ వెళ్దాం. అక్కడైతే స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఫ్యామిలీస్ అయితే కొంతమంది కనిపిస్తున్నారు బోటింగ్తో అదితో. సో వెళ్ళి చూద్దాం ఉన్నారు లేదు. అండ్ ఇంకొంచెం ఒక 20 minutes అయితే చీకటి అవుతుంది. చీకటి అయిన తర్వాత లైటింగ్, అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అదంతా అసలు వెదర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు. ఒకసారి చూద్దాం పొజిషన్ అక్కడ ఎలా ఉంది ఏందనేది. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఫైనల్లీ మనం మెయిన్ బీచ్కి వచ్చేసాము. అక్కడ
బోటింగ్ కూడా వేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మీకు బోటింగ్స్ అన్నీ అక్కడ అనిపిస్తున్నాయి. షాప్స్, బోటింగ్స్, అక్కడ కొన్ని కూర్చోడానికి ప్లేసెస్ అండ్ ఉన్నారు పబ్లిక్ అయితే. అంటే ఫ్రైడే అంతా కాకపోయినా కొద్దిగా అయితే ఉన్నారు. సో చూద్దాం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి. అక్కడ బోటింగ్ చేస్తున్నారు. చూసారు కదా బోటింగ్. అండ్ ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. సో గాయస్ ఇక బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ చీకటి అవుతుంది కాబట్టి అలౌ చేయట్లేదు అడుగుతాము. ఎందుకంటే ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అంత సేఫ్ కాదు లోపలికి బోట్ తీసుకొని వెళ్ళడం. సో మేము ట్రై చేస్తాము అడగడానికైతే. ఇక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి. సో గాయస్ ఇప్పుడు మనము బోట్ షాప్కి వెళ్దాము. బోట్ షాప్కి వెళ్ళి అక్కడ అడుగుదాము ఇప్పుడు అలౌ చేస్తారా లేదా ఈ టైంలో అని. సో గాయస్ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అలౌ చేయరంట. సో మ్యాక్సిమం మనము రేపైతే ఖచ్చితంగా నేను బోటింగ్ వీడియో తీసి మీకు అప్లోడ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూసాం ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది అనేది. మీకు అక్కడ వాటర్ ఫౌంటైన్ అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ బోట్స్ ఉన్నాయి. అక్కడ ఒక వ్యూ చూసేసి అక్కడ నుండి అటు వెళ్దాం. సో గాయస్ ఇక్కడ ఈ బోట్ పైకి చూద్దాం ఒకసారి. సో గాయస్ ఇది ఈరోజైతే బోటింగ్ అయితే కుదరలేదు చేయడము. సో ఇది అనమాట నా రూమ్ దగ్గర ఉన్న బీచ్. చాలా బాగుంటుంది. నైట్ టైంలో అయితే వ్యూ అదిరిపోతుంది. అంటే టైమింగ్స్ అయితే ఏం లేదు. నేను ఎప్పుడు 12 o'clock 1 o'clock కూడా వచ్చాను చాలాసార్లు. చాలామంది ఉంటారు 12 1 o'clock కూడా. అక్కడ ముందు ఒక ఫౌంటైన్ ఉంది, చూద్దాం రండి. సో గాయస్ ఇప్పుడు అక్కడ బీచ్ తర్వాత ఇక్కడ మీకు రెస్టారెంట్స్ ఉంటాయి. అంటే రెస్టారెంట్స్ అంటే రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి చూడండి. అలా షాప్స్ లెక్క అంటే ఉంటాయి. ఇక్కడ మనం అన్నీ తినొచ్చు. మీకు మ్యాక్సిమం అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సో నేను చెప్పాను చూడండి వాటర్ ఫౌంటైన్ ఇది. సో ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్స్ ఇటు సైడ్ వెళ్దాము. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఫుడ్ స్టాల్స్. ఈ ఫుడ్ స్టాల్స్ అనేది చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. స్టాల్స్ అయితే ఉన్నాయి బట్ కొంచెం ప్రైస్ అయితే కాస్ట్లీగానే ఉంటుంది. సో ఫైనల్లీ ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలు ఆడుకోవడానికి ఏమంటారు ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ. అండ్ కూర్చోవడానికి పార్క్ ఉంది. అటు సైడ్ వచ్చేసి బీచ్ ఏరియా వచ్చేసి చాలా పెద్ద ఉంటుంది. ఇక్కడైతే అన్ని మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్, గ్రౌండ్, పార్క్ అన్నీ ఉంటాయి. గాయస్ ఇక్కడ ఒక కిడ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ
కార్స్ అండ్ ఏమంటారు ఇక్కడ గ్యాస్ బెలూన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఉన్నాయన్నీ పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇది కిడ్స్ జోను అండ్ పార్క్, కిడ్స్కి సంబంధించింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. కోసము ఆడ చిన్న కారు బోట్ టైప్లో ఉన్నాయి అన్నీ, చాలా బాగుంది ఇది. మా ఫ్రెండ్ కెమెరామెన్ వచ్చేసి సాయి, వాడికి తీయడం తప్పైనా అని చెప్పింది వినుకుంటా తీస్తున్నాడు. సో వాడికి కూడా ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ బ్లాగ్ వీడియో అయిపోయింది. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. మనం బీచ్ అండ్ కిడ్స్ జోన్, పార్క్ ఇవన్నీ చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలో మీకు తెలిసి ఏదైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ ఏంటో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మ్యాక్సిమం మీరు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి అది చూపించడానికి ట్రై చేస్తాను. సో మన తెలుగు వాళ్ళందరి కోసం మీ తెలుగు అబ్బాయి, మీ నిజామాబాద్ అబ్బాయి కొత్త ట్రై చేస్తున్నాడు. సో కొంచెం సపోర్ట్ చేయండి. సో దిస్ ఇస్ రాకేష్ సైనింగ్ ఆఫ్.